Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank 19th May. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చావు, అదే విధంగా రేపటి మార్కెట్ కోసం కూడా ఇప్పుడు మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా అనాలిసిస్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైం నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు లైవ్లో నాతో పాటు ట్రేడ్ చేయాలి అనుకుంటే అట్ ద సేమ్ టైం లైవ్లో మార్కెట్ని అనలైజ్ చేయడం, మార్కెట్లో ఆర్డర్ బాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లిక్విడిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మొత్తం టోటల్గా మళ్ళీ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్లు ఎలా ఇవ్వాలి, టార్గెట్స్ ఎలా తీసుకోవాలి, సైకాలజీ ఎలా ఉంటుంది ఏంటి, ఈ టోటల్ థింగ్స్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ చెప్తాను. సో మీరు దానికి ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు అన్నమాట మీరు. సో ఓకే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ మొత్తం టోటల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఏం జరిగింది అనేది. అయితే ఈరోజు ఏం జరిగిందంటే నేను అనుకున్నట్టు మనం ఏదైతే చెప్పుకున్నామో అదే జరిగింది అన్నమాట. ఏం జరిగింది ఏంటి అని చూసుకుంటే ఈరోజు ఏమింటది, నిన్న మనం ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది, మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ ఇలాగా దీన్ని టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తామని చెప్పేసి అనుకున్నాం. అవునా? అయితే ఏమైంది, ఇక్కడ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ విత్ ఇన్ సెకండ్లోనే ఈ స్టాప్ లాస్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, సో మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఎర్లీ మార్నింగ్ ఎంట్రీస్ అనేవి మనం క్యాచ్ చేయలేము. మినిమం మార్కెట్ 15 minutes టైం అయినా మనం 15 minutes క్యాండిల్ అయ్యేంత వరకు అయినా వెయిట్ చేయాలని చెప్పేసి నేను అందుకే చెప్తుంటాను అనమాట. సో చూడండి, ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యేది, ఎర్లీ మార్నింగ్ ఇది బ్రేక్ చేసి మనకు క్లారిటీ ఇచ్చేసింది అనమాట. సో ఇంక ఇది అయిపోయింది, దీని సీన్ అయిపోయింది. నిన్న మనం ఏదైతే అనుకున్నామో ఆ సీన్ అయిపోయింది. అయితే ఇంకో సినారీ ఏంటి పాసిబిలిటీ అవుతుందని చెప్పాను. ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్స్ ఇలా తీసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్స్ ఫామ్ అవుతున్నాయి కదా ఇంటర్నల్గా, ఇది ఒక పుల్ బ్యాక్. అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనమాట. ఓకే, ఇటువైపు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనమాట. సో ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి బుల్లిష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఎలా ఏంటి అనేది మనం 1 minute టైం ఫ్రేమ్ వెళ్ళి మాట్లాడి చూపిస్తాం. సో చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఏమైంది, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఇక్కడ లిక్విడిటీ ఇక్కడ ఈక్వల్ లోస్ కూడా ఉన్నాయి. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో లిక్విడ్ స్వీప్ ఆఫ్ చేసి అప్సైడ్కి వెళ్ళిపోయి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఈ లాస్ట్ లైన్ కూడా మార్కెట్ మంచిగా బ్రేక్ చేసి అప్సైడ్కి అయితే మనకి బ్రేక్ ఇచ్చింది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మరి ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం ఏంటి అంటే ఇది చూసుకుంటే ఇది ఎక్స్ట్రీమ్ క్యాండిల్, ఎలాగైనా ఎంట్రీ అవ్వచ్చు. లేదు అనుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఎంట్రీ అవ్వచ్చు మన ఎయిడ్గా. ఓకే, సో ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ప్రీవియస్ క్యాండిల్ ఒక లోన్ స్వీప్ చేసి అప్సైడ్ క్లోజ్ అయింది మార్కెట్ అని. ఓకే, స్వీప్ చేసి అప్సైడ్ క్లోజ్ అయింది. సో తర్వాత మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఈ వచ్చిన ఓపెన్ టచ్ చేస్తే ఇక్కడ ఎంట్రీ ఇస్తాం, విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ నుంచి టార్గెట్ నెల క్యాచ్ చేసుకుంటాం. టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకుంటామంటే ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటారు. సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ ఒక ఇది ఉన్నదన్నమాట. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఆ టార్గెట్ సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచి రిస్క్ రివార్డ్ ఎంట్రీ అయితే వచ్చిందన్నమాట. సో నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే పెద్దగా వాల్యూ ఉండట్లేదు దానికి. సో అందుకే నేను పైన చెప్పేస్తున్నాను, బికాజ్ ఎవరు ఎక్కువ మంది చూడట్లేదు. సో ఎవరైతే చూస్తున్నారో కూడా మన స్టూడెంట్స్ చూస్తున్నారు కాబట్టి మీ అందరికి అర్థమైపోతుంది అని చెప్పేసి నేను జస్ట్ ఫ్లో ఆన్ వెళ్ళిపోతున్నాను, ఏదో వీడియో పెట్టాలని పెడుతున్నాను. ఓకే, సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ రిస్క్ రివార్డ్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి చాలా ఎక్కువ చిన్న స్టాప్ లాస్ కదా, మంచి రిస్క్ రివార్డ్ వచ్చిందన్నమాట 1:6 అలాగా. సో టార్గెట్ కూడా 260 పాయింట్స్ అలాగా మనకి అచీవ్ అవుతుంది మనకి ఇక్కడ. సో చాలా మంచి రిస్క్ రివార్డ్ అయితే వచ్చిందన్నమాట మనకి. ఓకే, తర్వాత ఈ రివర్సల్ ఎందుకు వచ్చింది, ఇదంతా ఎందుకు వచ్చింది అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఒక డే టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఉన్నది అనమాట. ఇక్కడ పుల్ బ్యాక్ ఓకే, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, ఇంటర్నల్ పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఆ ఇంటర్నల్ పుల్ బ్యాక్ని స్వీప్ చేసింది అనమాట. అందుకే ఏంటంటే అక్కడి నుంచి మంచిగా మార్కెట్ అనేది ఫాలో అయింది. సో అందుకే రిట్రేస్మెంట్ వచ్చింది అనమాట మనకి. అయితే మీరు డౌన్ సైడ్ వెళ్ళిపోతారంటే అప్పుడే డౌన్ సైడ్ వెళ్ళిపోవట్లేదు. అయితే ఒకటి డౌన్ సైడ్ వెళ్ళిపోదామా అంటే ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో అయితే మంచిగా బ్రేక్ అయిపోయింది. కాకపోతే నాకు ఇంకా ఉన్న డెసిషన్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇంకా ఉన్నది. ఆర్డర్ బ్లాక్ అయితే ఇంకా ఫెయిల్ అవ్వలేదు. సో ఎలా చూస్తాం ఏంటి అన్నది ఇప్పుడు చూడాలి. రేపు ప్రీ మార్కెట్ ఎలా చూస్తాం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. అయితే ఇప్పుడు నాకు కన్ఫ్యూజింగ్ ఎందుకు ఉన్నది అంటే ఇక్కడ స్వీప్ అయింది, క్యాండిల్స్ టోటల్గా స్వీప్ అయ్యాయన్నమాట ఇక్కడ. ఓకే, చాలా టోటల్గా స్వీప్ అయ్యింది ఈరోజు అంతా. ఇక్కడ నుంచి ఇలా స్వీప్ అయ్యి లోన క్లోజ్ అయిపోయింది. సో ఇది కొద్దిగా డేంజరస్ సిచ్యువేషన్. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు చెప్పాను కదా, ఇక్కడ కూడా ఈ హై కూడా ఇలాగా ఈ పుల్ బ్యాక్ కూడా స్వీప్ చేసింది. సో ఏం చేద్దాం ఎలా చేద్దాం అని చూసుకుంటే ఇక్కడ ఏమవుతుంది మనకి,
ఓకే, సో రైట్, నేను కొన్ని పాసిబిలిటీస్ చూస్తాను. రైట్, ఏదైతే ఏమైంది కానీ రేపు పొద్దున్న గ్యాప్ డౌన్ అయిపోతే బెల్ల ఉంటుంది. గ్యాప్ డౌన్ అయిపోతే బెస్ట్. అయితే మనకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. అప్పుడు ఈ స్టాప్ లాస్ పోయింది అనుకోండి, ఈ క్యాండిల్ అని చెప్పండి, ఈ లిక్విడిటీ క్యాండిల్, ఓకే, ఈ స్టాప్ లాస్ పోతే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, మనం డౌన్ సైడ్ వెళ్ళిపోవచ్చు, ఇంకా డౌన్ సైడ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం. ఎప్పుడు గ్యాప్ డౌన్ అయిపోతాయి. గ్యాప్ డౌన్ అయిపోతే సింపుల్, లైక్ ఇలాగ గ్యాప్ డౌన్ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా అయింది అనుకోండి, ఇక్కడ అయింది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఒకసారి మార్కెట్ బ్యాక్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది అనమాట. సో సేమ్ ఇప్పుడు ఇదే థియరీ. ఇప్పుడు ఈరోజు చెప్పాను కదా, ఇక్కడ స్వీప్ ఆఫ్ ఎలాగైతే అయిందో సింగిల్ క్యాండిల్తో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్. అదే విధంగా ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయ్యారు, 2 candles లోన క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. బికాజ్ ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఉన్నది, ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయినట్టు ఉంటుంది. సో ఆటోమేటిక్ టోటల్గా డౌన్ సైడ్కి వచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఆ విధంగా గ్యాప్ డౌన్ అయితే లేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే 50 మనం డౌన్ సైడ్ ఇంట్రెస్ట్కే ప్లాన్ చేసుకుంటాం. ఓకే, డౌన్ సైడ్ ఇంట్రెస్ట్కే ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ స్టాప్ లాస్ అనేది లైక్ ఈ లో అనేది పోతుందో, ఈ లో అనేది పోతే ఇంకా మనం డౌన్ సైడ్ ఇంట్రెస్ట్కి వచ్చేస్తామన్నమాట. స్వీప్ అయినా ఇంకా సంబంధం లేదు. ఓకే, ఆల్రెడీ స్వీప్ అయినా సరే సంబంధం లేదు, ఇంకా మార్కెట్ని ఇంకా అలా డౌన్ సైడ్కి స్వీప్ అయినా బ్రేక్ అయినా సరే ఏదైనా సరే ఇంకా మనం డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట టోటల్గా. ఇది చాలా ఇంపార్టెంట్ లో అన్నమాట. కాకపోతే సో ఓకే, అయితే ఇటువైపు స్ట్రాంగ్ ఉన్నది, ఇటువైపు స్ట్రాంగ్ ఉన్నది రేపు ఓపెనింగ్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, బట్ ఏంటంటే డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే స్వీప్ అయింది. ఫ్యూచర్స్లో కూడా ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. ఫ్యూచర్స్లో కూడా స్వీప్ అయిపోయింది మార్కెట్ అనేది, ఫ్యూచర్స్లో కూడా మంచిగా స్వీప్ అయింది. సో చూద్దాం రేపు మార్నింగ్ ఎలాగా లైక్ మన కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఇది బ్రేక్ అయిపోతేనే బెటర్. ఓకే, ఈ లో బ్రేక్ అయిపోతే అంటే గ్యాప్ డౌన్ అవ్వడమో లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఈ లో బ్రేక్ చేసేస్తే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. లేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కే వెళ్తే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కే వెళ్తే, ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు అవుతుంది. ఆల్రెడీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చేసింది. బట్ స్టిల్ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోతుంది. ఓకే, సో మార్కెట్ అనేది అంటే లైక్ అప్ సైడ్కి వెళ్ళినా సరే కన్సాలిడేటెడ్కి వెళ్తుంది. నేను అంత ఫాస్ట్గా వెళ్ళదు అనుకుంటున్నాను. బికాజ్ వీళ్ళ స్ట్రెంత్ గట్టిగా ఉన్నది. ఇక్కడ స్వీప్ చేసి వచ్చారు కదా, వీళ్ళ స్ట్రెంత్ గట్టిగా ఉంటుంది. ఒకవేళ పైకి వెళ్ళినా సరే మార్కెట్ అంతా ఈ రేంజ్లోనే ఉంటుంది ఏమో అనుకుంటున్నాను. సో అక్కడ మనం ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్ అనమాట. ఒకవేళ గ్యాప్ అంటే అప్ సైడ్ ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయినా సరే, ఫ్లాట్గా లెఫ్ట్ ఇక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఈ ఏరియాలోనే ఉంటుంది అనమాట. లేదు, టోటల్గా అప్ సైడ్కే బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం సో మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. బట్ స్టిల్ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు. టోటల్గా ఒకవేళ గ్యాప్ అప్ ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోయి ఓపెన్ అయితే ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట మనం. ఓకే, సో ఇంకా మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు అనమాట. ఓకే, రైట్. అయితే ఒకటి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అనుకో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మంచిగా రెడ్ క్యాండిల్ వేసుకొని ఫస్ట్ క్యాండిల్ ఇలా పడిపోయి ఈ లోన్ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. ఓకే, మార్కెట్ చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. అదొక థింగ్ ఉన్నది. సో అది రేపు మార్నింగ్ సినారియో బట్టి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అది మాట మీకు టోటల్గా మీకు పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. నాకు ఏది ఫుల్గా చెప్పొద్దు కావట్లేదు, ఎందుకంటే వీడియో పెడుతున్నా సరే 30 views 20 views వస్తున్నాయి. ఆ చూసిన వాళ్ళు కూడా పెద్దగా దాన్ని ఎవరు ఆన్సర్స్ చెప్పడం కానీ, ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పడం కానీ, లేకపోతే కామెంట్స్ లైక్ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ ఏం లేదు అనమాట. సో అందుకే నాకు పెద్దగా ఇంట్రెస్ట్గా చెప్పబోద్దు కావట్లేదు. సో నాకు ప్రోడక్ట్ లేనిది నేను ప్రొడక్టివ్గా లేనిది నేను ఏం చేయలేను అని లైక్. బట్ స్టిల్ ఏంటో లైక్ యూట్యూబ్ రన్ చేయాలి కదా అని చెప్పేసి ఏదో వీడియోస్ పెడతాను తప్ప నాకు అంతకుమించి అయితే ఇంట్రెస్ట్ లేదు అన్నమాట పెట్టడానికి. ఓకే, సో రైట్, అది ఎప్పుడుకో ఉన్నదే అన్నమాట. రైట్, ఏదైతేనండి లైక్ మీకు చెప్పాను కదా, లైవ్లో మీరు నాతో పాటు ట్రేడ్ చేయకుండా, లేదంటే ఆఫ్లైన్లోనే మీరు నేర్చుకోవాలి, మార్కెట్ సబ్జెక్ట్ ఇంకా బాగా నేర్చుకోవాలి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్, లిక్విడ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకున్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.